హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు నా వీడియోలో మిర్చి బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దాన్ని తయారు చేసుకోవడానికి ముందు మొదటిసారి కనుక మీరు నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నా వీడియోస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు వీడియోలో మిర్చి బజ్జీ ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా మనం పచ్చిమిరపకాయలని రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇవి లావుగా ఉన్నవి లేదా సన్నగా ఉన్నవైనా కారం లేకుండా ఉన్నవి తీసుకుంటే బాగుంటుంది. సో తర్వాత పచ్చిమిర్చిని చూడండి, ఈ విధంగా మధ్యలోనికి మనం ఒకసారి కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్నటువంటి విత్తనాలు ఏవైతే ఉంటాయో ఈ మిర్చి విత్తనాలు వాటన్నింటినీ మనం తీసేసేయాలి. సో ఉన్నట్టయితే మనకి కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి లోపల విత్తనాలన్నింటినీ తీసేసి పక్కన పెట్టేసుకుందాం. అదేవిధంగా ఇంకొక పచ్చిమిర్చిని చూపిస్తున్నాను. సో ఈ విధంగా మధ్యలోనికి ఒకసారి కట్ చేసుకొని దీని లోపల ఉన్నటువంటి విత్తనాలన్నీ తీసేసినట్టయితే మనకి కారం ఉండదు కాబట్టి ఈ విధంగా తీసేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత అదేవిధంగా మనం తీసుకున్నటువంటి పచ్చిమిర్చి అన్నింటినీ కూడా ఈ విధంగా కాటు పెట్టుకొని పక్కన పెట్టేసాం. ఇప్పుడు ఈ మిర్చిలోనికి స్టఫింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో దానికి గాను మనం ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలోనికి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, మనకి కావలసిన క్వాంటిటీలో అన్నీ ఈక్వల్గా తీసుకొని వీటన్నింటినీ మనం ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చిని తీసుకొని మనం ఈ తయారు చేసుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నలాగా మిర్చికి అప్లై చేసేయాలి. సో ఈ పౌడర్ని మిర్చి లోపలికి వేయడం వల్ల మనం మిర్చి బజ్జీ తినేటప్పుడు మనకి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా పౌడర్ని ప్రిపేర్ చేసుకొని ఈ స్టఫింగ్ చేసుకుంటే బాగుంటుంది. సో చూడండి, ఇదే విధంగా అన్నింటినీ మనం ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిర్చి బజ్జీకి పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని దానిలోనికి 1 కప్పు శనగపిండి తీసుకొని దానిలోనికి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవాలి. వంట సోడా కొద్దిగా ఎక్కువ వేసుకున్నట్టయితే మనకి బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. సో ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి దీని అంతటిని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ పిండిలోనికి మనం వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో పిండిలో ఉండలు లేకోకుండా బాగా కలుపుకున్న తర్వాత చూడండి, ఈ విధమైనటువంటి కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఎక్కువ నీళ్ళగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ ఉన్నట్టయితే బజ్జీలు బాగా వస్తాయి. సో ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం. సో దానికి మనం స్టవ్ మీద బాండ్లీ పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మిర్చి ఒక్కొక్క దాన్ని తీసుకొని పిండిలో ఈ విధంగా డిప్ చేస్తూ ఆయిల్లో వేసేసుకోవాలి. మనం వేసుకునేటప్పుడు మిర్చిని మనం కట్ చేసాం కాబట్టి దాన్ని కొద్దిగా ఓపెన్ చేసినట్టుగా చేసి పిండిలో మనం అద్దిన తర్వాత ఆయిల్లో వేసుకున్నట్టయితే మిర్చి బాగా కాలుతుంది. సో చూడండి, ఈ విధంగా మనం పిండిలో మొత్తం డిప్ చేసేసి బజ్జీల్ని వేసుకోవాలి. ఇలా మనం తీసుకున్నటువంటి మిర్చీలన్నింటినీ మనం వీడియోలో చూపిస్తున్నలాగా ఆయిల్లో వేసేసుకొని వీటన్నింటినీ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత వీటిని ఇంకొక వైపుకు కూడా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మంట ఎక్కువ పెట్టుకోకుండా తక్కువ మంటలో మాత్రమే వీటిని ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వస్తాయి. సో ఈ విధంగా ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేద్దాం. ఇప్పుడు చూడండి, మనకి మిర్చి బజ్జీ మంచి కలర్ వచ్చేసింది కాబట్టి రెండు వైపులా బాగా మంచి కలర్ వచ్చింది కాబట్టి వీటిని తీసేసుకోవచ్చు. ఆయిల్లోంచి తీసేసి ఇంకొక ప్లేట్లోనికి పెట్టేసుకుందాం.
సో అదే విధంగా ఇంకొకసారి చూపిస్తున్నాను. మనం కట్ చేసినటువంటి మిర్చిని కొద్దిగా ఓపెన్ చేసి పిండిలో డిప్ చేసి మనం బజ్జీలని వేసుకోవాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా మనకి మిర్చి ఓపెన్ అవుతుంది. మిర్చి ఓపెన్ అవ్వడం వల్ల బాగా లోపల ఉండేటువంటి మిర్చి కూడా ఫ్రై అవుతుంది. మనకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఈ విధంగా అన్నింటినీ మనం బజ్జీలని వేసేసుకున్న తర్వాత రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత వీటిని బయటికి తీసేసుకున్నట్టయితే మనకి క్రిస్పీగా ఉండేటువంటి మిర్చి బజ్జీ తయారైపోతుంది. మనకి ఇంకా ఎక్కువ క్రిస్పీ కావాలి అనుకుంటే ఇంకొద్దిగా కావాల్సిన వీటిని ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం బజ్జీలన్నింటినీ వేసేసుకున్నట్టయితే మనకి మిర్చి బజ్జీ తయారైపోతుంది. చూస్తున్నారు కదా వీడియోలో. సో ఈ విధంగా మనకి అక్కడక్కడ పచ్చిమిర్చి కనిపిస్తూ ఉన్నట్టయితే మిర్చి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆ విధంగా కనిపించడం వల్ల మిర్చి కూడా బాగా ఫ్రై అయిపోతుంది కాబట్టి మనకి కారం కూడా తక్కువగా ఉంటాయి మిర్చి బజ్జీ అనేటువంటివి. సో ఈ విధంగా మిర్చి బజ్జీని మొత్తం తయారు చేసేసుకున్నాను. ఎలా ఉంది వీడియో? నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా ఇదే విధంగా మీ ఇంట్లో మిర్చి బజ్జీని ట్రై చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. అదేవిధంగా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.